2 నెలలు బీఎస్సీ అయితే సెకండ్ ఇయర్ అయిపోయి థర్డ్ ఇయర్లోకి అయితే మేమైతే ఎంటర్ అయిపోయాం. నిన్న వెకేషన్స్ అయిపోయి వచ్చే ఇంటర్ కాలేజ్కి అంటే మనమైతే జూలై 2 అయితే వచ్చేసాం. కాలేజ్లోకి ఎంటర్ అయిపోతే లెక్చర్స్ అనేవి స్టార్ట్ అయిపోతాయి కదా. సో ఆల్రెడీ సార్ అయితే స్టార్ట్ చేసేసారు. స్టూడెంట్ వే ఆఫ్ మైండ్ ఎలా ఉంటుందంటే 2 నెలల గ్యాప్ ఇచ్చి ఒక్కసారి చదువు అంటే ఎలా ఎక్కుతుంది. నేను అంతే పక్కోడి ఇయర్ పాడ్స్ తీసుకొని ఆడుకుంటున్నాను. ఏ ఇయర్ పాడ్స్ అనుకున్నా, యాపిల్ ఇయర్ పాడ్స్. ఫోన్లో మన కోసమే క్లాస్ చెప్తున్నారు కదా అనేసి నేనైతే వినడానికి ట్రై చేశాను, కానీ ఏమీ ఎక్కలేదు. బహుశా హాలిడేస్ ప్రభావం. అయితే వీడు ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నాడు వీడు ఫ్రెండ్తో. నేనైతే నా పని నేను చేసుకుంటున్నాను. సార్ అయితే అంతా చెప్పేసి వెళ్ళిపోయారు. ఇప్పుడేమో ఫ్రీ ఫైర్ ఆడుకుంటున్నాం. మేము సరదాగా చిల్ అవుతామని నేనైతే రెడీ అయిపోయాను. క్లాస్ అయిపోయిందో లేదో క్లాస్ మొత్తం ఖాళీ అయిపోయింది కూడా. క్లాస్ మొత్తం ఖాళీ అయిపోయిన తర్వాత నేనైతే తినేసి ఇంకా బయటకు అలా తిరుగుతామని ఇంకైతే వెళ్ళిపోయాను. నిజం చెప్తున్నా, ఈరోజు క్లాస్కి వచ్చే వేస్ట్, ఏమీ అవ్వలేదు. సో ఇంకా అలా బయటకు వెళ్ళిపోయి కాలేజ్ యొక్క నేచర్ని అయితే మనమైతే చూస్తున్నాం. 3 రోజుల నుంచి ఈ వర్షం ఏంటో బాబు తినేస్తుంది బాగా. ఈ టైంలో ఫార్మింగ్ చేసే వాళ్ళకైతే చాలా ఇబ్బంది. అగ్రికల్చర్ చేస్తున్నాం మనకు తెలుసు. ఇంత చేసాక మనమైతే CCC సెంచూరియన్ కాఫీ కానీ నిజంగా కనెక్ట్ అయిపోతారు. అక్కడ చిన్నగా సిప్ కాఫీ చేసేసి మనమైతే ఇంకా బస్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇంకా 5:30కి బస్ తీసేస్తారు కాబట్టి టాటా.